ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకునే కథ లాస్ట్ డెలివరీ. ఒక ధనవంతుల జంట తమ ఇంట్లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. అందుకోసం వారు మార్కెట్లో షాపింగ్కి వెళ్ళారు. అక్కడ ప్రతిదీ అధిక ధర. వారు తమ స్థాయిని అందరికీ చూపించాలనే కారణంతో ఎక్కువ ధర ఉన్నా కూడా ఆ వస్తువులనే కొనాలని నిశ్చయించుకున్నారు. వారికి కావలసిన వస్తువులన్నీ కొనుగోలు చేసిన తర్వాత వారు ఒక కూలీని పిలిచి ఆ వస్తువులన్నింటినీ తీసుకువెళ్ళి తమ ఇంటి వద్ద చేరవేయాలని చెప్పారు. సామాను డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి చాలా ముసలివాడు. చాలా అనారోగ్యంగా ఉన్నాడు. అతని బట్టలు కూడా చిరిగిపోయాయి. అతను తన రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేని వాడిలా ఉన్నాడు. ఆ దంపతులు తమ వస్తువులను వారి ఇంటికి చేరవేయడానికి ఎంత ఛార్జ్ అవుతుందని అడిగారు. ఆ ముసలి వ్యక్తి వాళ్ళ అడ్రస్ చూసి చాలా దూరం ఉన్న కారణంగా వారిని 200 రూపాయలు ఇవ్వమని అడిగాడు. ఆ దంపతులు ఆ ముసలి వ్యక్తితో వాదించి 150 రూపాయలు ఇస్తామని ఒప్పించారు. ఆ ముసలి వ్యక్తి అన్నం తిని అప్పటికే 2 రోజులవుతుంది. 150 రూపాయలు తక్కువ అయినప్పటికీ ఎంతో కొంత డబ్బు వస్తుందని, ఒకరోజు తినడానికి సరిపోతుందని ఆలోచించి ఒప్పుకున్నాడు. వారు కొన్న సామాను అంతా ఆ రిక్షాలో పెట్టి తమ కారులో వాళ్ళు ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో ఆ ముసలి వ్యక్తి నుండి 50 రూపాయలు సేవ్ చేసుకున్నామని సంతోషంగా మాట్లాడుకున్నారు ఆ దంపతులిద్దరూ. వారు తమ ఇంటికి చేరుకున్నారు. మరియు ఇంకో గంట గడిచిపోయింది. 2 గంటలు గడిచాయి. కానీ ఆ ముసలి వ్యక్తి ఇప్పటికీ వారి వస్తువులను ఇంటికి చేర్చలేదు. భార్య తన భర్తపై కోపం తెచ్చుకోవడం ప్రారంభించింది. అలాంటి వ్యక్తిని ఇంకా నమ్మవద్దని నేను ఎప్పుడూ చెప్తాను. మీరు నా మాట వినరు. అలాంటి వ్యక్తి రోజుకు ఒక్కసారి తిండికి కూడా సంపాదించలేని వ్యక్తి. పార్టీ కోసం మనం కొనుగోలు చేసిన ప్రతి ఖరీదైన వస్తువుని మీరు అతనికి అప్పగించారు. ఇంటికి డెలివరీ చేయడానికి బదులు అతను అన్నింటినీ తీసుకొని పారిపోయి ఉంటాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని గట్టిగా భర్తపైకి అరిచింది. మనం వెంటనే షాపింగ్ చేసిన ప్లేస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఏ విషయం తెలియకపోతే అతనిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ షాపింగ్ చేసిన ప్లేస్కి బయలుదేరారు. షాపింగ్ మాల్ నుండి వారికి దగ్గరగా వస్తున్న మరో కూలీని చూశారు. వాళ్ళు ఆ ముసలి వ్యక్తి గురించి ఆ కూలీని అడగాలి అని కారు పక్కనే ఆపి ఆ కూలీ దగ్గరికి వెళ్ళారు. ఆ కూలీ రిక్షాలో చూస్తే తమ వస్తువులను బండిలో తీసుకెళ్తున్నట్టు గమనించారు. కోపంతో భార్య అతన్ని అడిగింది, ఆ పాత దొంగ ఎక్కడున్నాడు? ఇవి మా వస్తువులు. మీ ఇద్దరూ మా వస్తువులను దొంగిలించి అమ్మబోతున్నారనిపిస్తుంది అని గట్టిగా అడిగింది. ఆ మాటలు విన్నటువంటి కూలీ, మేడం దయచేసి శాంతించండి. ఆ పేద వృద్ధుడు గత నెల నుండి అనారోగ్యంతో ఉన్నాడు. ఒక్క పూట భోజనం చేసేందుకు కూడా సరిపోయేది అతనికి లేదు. అతను మీ వస్తువులను తీసుకొని మీ ఇంటికి బయలుదేరాడు. కానీ 2 రోజుల నుండి అన్నం తినని కారణంగా రిక్షా తొక్కడానికి కూడా అతనికి శక్తి లేదు. అయినా కూడా ఎలాగైనా మీ వస్తువులని మీ ఇంటికి చేరవేయాలని అనుకున్నాడు. కానీ ఆకలితో మరియు అనారోగ్యంతో ఉన్న అతనికి ఈ మధ్యాహ్నపు వేడిలో మరింత ముందుకు వెళ్ళడానికి తనకున్న శక్తి సరిపోలేదు. మార్గమధ్యలో రిక్షా నుండి కింద పడిపోయాడు. అది గమనించిన నేను దగ్గరికి వెళ్ళేసరికి నా చేతిలో మీ ఇంటి అడ్రస్ చిట్టి మరియు మీరు ఇచ్చిన 150 రూపాయలు నాకు ఇచ్చి మీ ఇంటికి ఎలాగైనా ఈ వస్తువులని చేరవేయాలని ప్రాధేయపడ్డాడు. నాకు తెలిసి అతని చివరి మాటలు ఏమిటంటే, నేను ఈ డెలివరీ కోసం అడ్వాన్స్ తీసుకున్నాను.
మీరు దీన్ని తీసుకోండి మరియు దయచేసి ఈ వస్తువులని ఈ చిరునామాకు డెలివరీ చేయండి. మేడం, అతను ఆకలితో ఉన్నాడు. అతను పేదవాడు, కానీ అతను నిజాయితీపరుడు. నేను మీ ఇంటికి బయలుదేరాను మీ వస్తువులని తీసుకొని. ఆ ముసలి వ్యక్తి యొక్క వృద్ధుని చివరి డెలివరీని పూర్తి చేసే క్రమంలో అని చెప్పాడు. అది విన్న భర్త కళ్ళలో నీళ్లు తిరిగాయి. భార్య చాలా సిగ్గుపడింది. ఆ కూలి కళ్ళల్లోకి చూసే ధైర్యం ఆమెకి లేదు. దీంట్లో నీతి ఏంటంటే ఫ్రెండ్స్, నిజాయితీకి తరగతి లేదు. వారి ఆర్థిక మరియు సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించండి. అర్హులైన వారికి మనం చేయూతనివ్వడం ఎల్లప్పుడూ మంచి పని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.